రండి, ఈ రాత్రికాల సమయంలో మరి ఆల్ నైట్ ప్రేయర్ మనం కలిగి ఉంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనా కూడికలో కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనను కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాటను చూస్తున్నాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శింపగా. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి, అంటే కీర్తనలు చాలామంది రాశారు, వారిలో ఒక వ్యక్తి ఎవరు? దావీదు రచించినటువంటి కీర్తన. ఓహో, ఇక్కడ ఇద్దరు కీర్తనలు ఉన్నట్టుంటారు కదా, అందుకే నవ్వుకుంటున్నట్టుంటారు. సరే, దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, రాత్రి వేళ ఏం చేశాడు దేవుడు? దావీదును దర్శించినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎప్పుడు దర్శించాడు? రాత్రి వేళ. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు రాత్రి వేళ దావీదు రాజును దర్శించడం ద్వారా దావీదు రాజు యొక్క జీవితంలో నుండి ఒక ప్రార్థన వెలువడుతూ వచ్చింది. దావీదు రాజు యొక్క జీవితం నుండి ఒక ప్రార్థన బయటకు వస్తుంది. ఈ ప్రార్థన ఎంతో విలువైనది. అంటే దావీదు రాజు లాంటి ప్రార్థన మనం చేస్తే దావీదు రాజుకి దేవుడు ఎలాగైతే రాత్రి వేళ దర్శించాడో, దావీదు రాజు లాంటి ప్రార్థన మనం చేస్తే దావీదు రాజు యొక్క కుమారునికి కూడా దేవుడు ఏమయ్యాడు? దర్శనం ఇచ్చాడు. అది రాత్రి వేళ. దావీదు రాజు కుమారుడికి దర్శనం ఇవ్వగా ఏం జరిగిందన్నది తర్వాత చూద్దాం. సో దావీదు రాజుకి రాత్రి వేళ దర్శనం ఇవ్వడం ద్వారా దావీదు రాజు యొక్క జీవితం మార్చబడింది. ఇప్పుడు దావీదు రాజు చేస్తున్న ప్రార్థన ఎలాంటిదంటే చాలా విలువైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు దావీదు రాజు. ఎలాంటి ప్రార్థన? విలువైన ప్రార్థన. రాత్రి వేళ దావీదు రాజు చేస్తున్నటువంటి ప్రార్థన ఎంతో అగోచరమైనది, ఎంతో శ్రేష్టకరమైనటువంటి ప్రార్థన దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. అయితే కొన్ని విషయాలు మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఆల్ నైట్ ప్రేయర్ ఎంతో దీవించండి. ఈ కూడిక ద్వారా మాకును ఏం నేర్పించాలనుకున్నారో మీ చిత్తమేంటో బయలుపరిచి, మీ చిత్తానుసారంగా మేము ప్రార్థించే వరకు సిద్ధపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ఈ రాత్రికాల సమయం కూడిక అంతా దీవించండి. ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో నెలల తర్వాత మరలా ప్రభా రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉంటున్నాం. ఈ కూడిక అంతా దీవించండి. ఈ కూడిక, ఈ యొక్క మీటింగు దేవా మందిరమునకు మాకును క్షేమకరంగా ఉండేలాగా సహాయం చేయండి. అనేకుల హృదయాలు కదిలించడానికి సహాయం చేయండి. దావీదు రాజు లాంటి జీవితం మేము కలిగి, సొలొమోను రాజు లాంటి అనుభవంలో మేము ఉన్నప్పుడు మాకు మీరు ప్రభా ఏమైనా చేయగలుగుతారు. ఇట్లాంటి అనుభవాలు మేము కలిగి ఉండేవారికి సిద్ధపరిచి మాతో మాట్లాడండి. వచ్చిన వారందరం బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి ఇల్లు జరగకుండా సాయం చేయండి. ఈ రాత్రికాల సమయం వాక్యం ధ్యానిస్తుండగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, మీ ఉద్దేశం బయలుపరచమని దేవా మీరు మాతోను స్పష్టంగా మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం చూసే మాట దావీదు రాజు యొక్క జీవితంలో రాత్రి వేళ దేవుడు దర్శించినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. రాత్రి వేళ దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు దర్శింపగా
దావీదు రాజు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ఎందుకంటే దావీదు రాజు చేసేటటువంటి ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి జీవితం కలిగి ప్రార్థన చేస్తున్నాడు, ఇలాంటి జీవితం కలిగి మనం కూడా ప్రార్థన చేయాలి. తద్వారా తర్వాత ఏమొస్తే మనం చూద్దాం. దావీదు రాజు ఎలాంటి జీవితం కలిగి, ఎటువంటి జీవితంతో దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడంటే మొదటి మాటను మనం గమనించవచ్చు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. అది చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, నోటి మాట చేత అతిక్రమింపను అంటే అతిక్రమములు చెయ్యనటువంటి మాటలతో ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాల్లో మనం ప్రార్థన చేసేది ఎలా ప్రార్థన చేస్తాం? నోటితోనే ప్రార్థన చేస్తాం కదా. కాళ్ళతో చేతులతో చేయంగా ప్రార్థన ఎడ చేస్తాం? నోటితో ప్రార్థన చేస్తాం. నోటితో ప్రార్థన చేసేటప్పుడు ఆ నోరు అన్నది చాలా ఇంపార్టెంట్. రాత్రి వేళ దేవుడు దావీదు రాజును దర్శింపగా దావీదు రాజు యొక్క జీవితంలో తాను చేస్తున్న ప్రార్థన ఎలాంటిదంటే తన నోటి మాటలు అతిక్రమింపలేదంట. అంటే ఒక భాషలో చెప్పాలంటే అతిక్రమమును చేయనటువంటి మాటలతో ప్రార్థన చేస్తున్నాడు దావీదు రాజు. తన నోటి మాటల్లో అతిక్రమం లేదు, తను మాట్లాడే మాటల్లో అతిక్రమములు అన్నవి లేవు. అతిక్రమములు అంటే ఎలాంటివి అవి? అసలు అతిక్రమములు ఏం చేస్తాయి అంటే ఒక మాట చూడొచ్చు. సామెతల గ్రంథము ఎన్నో అధ్యాయం? సామెతల గ్రంథం ఎన్నో అధ్యాయం? నేనే చెబుతా లెక్క అయితే. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అది. కాబట్టి ఇక్కడ మానవుని యొక్క జీవితంలో అతిక్రమములు అన్నవి చాలా ప్రాముఖ్యమని. ఇవి మానవుడి జీవితంలో ఎలా ఉంటాయి? జీవితంలో దేహంతో అతిక్రమం చేసేవారు ఉంటారు, నోటి మాటలతో కూడా అతిక్రమం చేసేవారు ఉంటారు. అయితే ఇక్కడ దావీదు రాజు దేవుడు దర్శింపగా ఆ రాత్రి వేళ దావీదు రాజు యొక్క ప్రార్థన ఎలా ఉందంటే అతిక్రమము లేనివాడిగా, అతిక్రమములు చేయనటువంటి వాడిగా, అతిక్రమములు అన్న విధానం లేనటువంటి మాటలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అనుభవం. అతిక్రమలు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన ఏంటంటే మన నోటి మాటలు అతిక్రమముగా లేనటువంటి విధానంలో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మన ప్రార్థన ఎలా ఉండాలండి? అతిక్రమమే లేనిగా, అతిక్రమములు ఉండకూడదు. దేవుని ఆజ్ఞల్ని మీరినట్టు చేయాల్సిన పని చేయకోకుండా విడిచిపెట్టడం, దేవుని సన్నిధిలో ఏది తప్పు అని తెలుసుకోవడం, దాన్ని చేయటమే పాపం. ఈ అతిక్రమంలో ఇవన్నీ ఉన్నాయి. ప్రియులారా, మన నోటి మాటల్లో ఎన్నో అదుపులో పెట్టుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. నోటి మాటలు చాలా ఇంపార్టెంట్, నోటి మాటలు చాలా విలువైనవి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో ఎలాంటి నోరుతో మనం ప్రార్థన చేయడానికి వస్తున్నాం, ఎలాంటి నోటి మాటలతో మనం ప్రార్థన చేస్తున్నాం, మన గొంతులో నుంచి వచ్చే స్వరం అది ఏ మాటతో దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ఉంటుంది. అపరాధములు అతిక్రమములు చేసినటువంటి మాటలు కలిగి ఈ రోజంతా కూడా అతిక్రమములతో కూడినటువంటి మాటలు మనం పలికి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవాని మనం ప్రార్థన చేస్తే ప్రభు అని పలుకు ప్రతి వాడును పరలోక రాజ్యం చేరడు. మన నోటి మాటలతో మనం అతిక్రమం చేసి వచ్చి ఇప్పుడు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. దావీదు రాజులాగా అతిక్రమములు లేనటువంటి నోటితో మనం ప్రార్థించాలి. ఇంకా రెండో మాటను చూద్దామండి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దావీదు రాజు యొక్క ప్రార్థన రాత్రి వేళ ఎలా చేస్తున్నాడండి? ప్రభువా, ఒకటి నోటి మాటల చేత అతిక్రమింపను, అతిక్రమించిన మాటలతో నేను ప్రార్థన చేయను. రెండోదిగా
కపటమైన పెదాలతో నేను ప్రార్థన చేయటల్లా. ఎలా చేయట్లేదండి? కపటమైన పెదాలు. కపటమైన అంటే అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, అది నిష్కపటమైనది. కపటమైన పెదవుల నుండి వచ్చినటువంటి అనుభవం కాదు అది. నిష్కపటమైనది అంటే దాంట్లో ఏ లోపం లేనటువంటిది. కాబట్టి ఈ రాత్రి కలశంలో మనం చూస్తున్న రెండో మాటను చూస్తున్నది ప్రియులారా, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఏమంటున్నాడు దావీదు రాజు? రాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తూ అంటాడు, అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. ఈ రాత్రి నేను చేసే ప్రార్థన ఏంటంటే కపటముతో కూడినటువంటి ప్రార్థన కాదు, కపట ఆలోచనలు, కపటమైన మాటలతో కూడిన పెదాల నుండి వచ్చింది కాదు ఈ ప్రార్థన. నిష్కపటమైన ప్రార్థన, నిష్కపటమైన మాటలతో కూడిన ప్రార్థన. నిష్కపటమైనదంటే లోపం లేనిది. ఆ మాటల్లో లోపం లేదు, ఆ ప్రార్థనలో లోపం లేదు, ఆ ప్రార్థించే విధానంలో లోపం లేదు. ఆ రాత్రి దావీదు రాజు చేస్తున్న ప్రార్థనలో లోపం లేదు. అంటే నిష్కపటమైనది, కపటం కలిగిన పెదవులతో నుండి వచ్చింది కాదు. అంటే నిష్కపటమైన ప్రార్థన. కపటమైన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన వేరు, కపటమైన పెదాలతో వచ్చిన ప్రార్థన పైకి ఉండిద్ది. ఆ ప్రార్థనలో జీవం ఉండదు, ఆ ప్రార్థన దేవుడు వినడు. కానీ రాత్రి దావీదు రాజు చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాంటిది? నిష్కపటమైన పెదవుల నుండి వస్తున్న ప్రార్థన. ఒకటి ప్రార్థన ఎలాంటిది? మొదటిగా నోటి మాట చేత అతిక్రమించినటువంటి మాటలతో, అతిక్రమములు కలిగినటువంటి మాటలతో చేసే ప్రార్థన కాదు ఇది, యథార్థమైన మాటలతో. రెండు, ఎలాంటి పెదవులతో? కపటమైన పెదవులతో ప్రార్థిస్తున్న ప్రార్థన కాదు ఇది, కపటమైన పెదాల నుండి వస్తున్న ప్రార్థన కాదు ఇది. నిష్కపటమైన పెదాలు అంటే లోపము లేనటువంటి పెదాలతో ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి నేను చేసే ప్రార్థనలో లోపం లేదు. నా పెదాల నుండి పలికే ప్రతి మాట, ప్రతి వాక్కు, నా పెదాల నుండి జార విడసబడుతున్న ప్రతి పలుకు కూడా అది నిష్కపటమైనదిగా ఉన్నది అని దావీదు రాజు రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మూడవదిగా చూస్తున్నాం దావీదు రాజు యొక్క జీవితంలో కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ మాట, 3వ వచనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించితివి. చాలు అక్క. కాబట్టి ఇక్కడ 3వ మాటను చూస్తున్నాం. ఏంటి 3వ మాట అంటే పరిశీలించబడినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు దావీదు రాజు. ఎలాంటి హృదయంతో అండి? పరిశీలించబడినటువంటి హృదయంతో. ఒకటి, అతిక్రమమును పలకనటువంటి నోటితో ప్రార్థన చేస్తున్నాడు, కపటమైన పెదవుల నుండి కాదు, నిష్కపటమైనటువంటి విధానంలో ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా చూడగా పరిశీలించబడినటువంటి హృదయముతో. అంటే దావీదు రాజు యొక్క హృదయం పరిశీలించబడుతుంది. దేవుడే పరీక్షించవచ్చు, దేవుడే పరిశీలించవచ్చు, లేదా దావీదు రాజు తనను తాను పరిశీలించుకొని ఉండొచ్చు. ఎంతగా పరిశీలించుకున్నాడు దావీదు రాజు కూడా, దేవుడు కూడా ఎంత పరిశీలించుంటాడు. కాబట్టి దావీదు రాజు యొక్క జీవితంలో రాత్రి దావీదు రాజు యొక్క ప్రార్థన హృదయం పరిశీలించబడిన అనుభవంలో ప్రార్థన చేస్తున్నాడు. హృదయమే పరిశీలించబడింది. ఒక మాటలో చెప్పాలంటే పరిశోధించేవు, దేవుడు పరిశోధించాడు. హృదయాన్ని పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు. దావీదు రాజు యొక్క జీవితాన్ని పరిశీలించండి, పరిశోధించి చూశాడు. అప్పుడు దావీదు రాజు చేసే ప్రార్థనలో ఎంతో యథార్థత ఉంది, ఎంతో నమ్మకత్వం ఉంది, ఎంతో నిజాయితీ ఉంది. కాబట్టి దావీదు రాజు పెదవుల నుండి వస్తున్నటువంటి ప్రార్థనలో దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప మాటలు మాట్లాడతాడో తెలుసా దావీదు రాజు? 8-9 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయంలో, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనపాపును కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల క్రింద నన్ను దాచుము. ఇవన్నిటికి కారణం ఏంటి? దేవుడు పరిశీలించాడు దావీదు రాజు యొక్క హృదయం. దావీదు రాజు యొక్క హృదయం పరిశీలించబడటం ద్వారా దావీదు రాజు యొక్క అనుభవం ఎలా ఉందంటే, ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు వినేటట్టు ఉంది. నీ రెక్కల క్రింద నన్ను దాచుమంటున్నాడు. దావీదు రాజు యొక్క
విషయం. ఇంకో మాట అంటాడు కీర్తనల గ్రంథం 17:15 నేనైతే నీతి గలవాడినే, నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలు కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకో. అదే పాట కూడా పాడతాం. ఏమని? యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశ తీర్చుకుందును. మేలుకొని ఉన్నప్పుడు దావీదు రాజు యొక్క జీవితంలో మేలుకొనటం ద్వారా దేవుని యొక్క స్వరూప దర్శనములో ప్రతి ఆశని తీర్చుకుంటున్నాడు దావీదు రాజు. హృదయం పరిశీలించబడిన హృదయంతో ప్రార్థించడం ద్వారా దేవుని ముఖ దర్శనం చేస్తున్నాడు నీతి కలిగిన వాడే. ఎలాగూ? నీతి కలిగిన వాడే దేవుని ముఖ దర్శనం చేయటం ద్వారా దావీదు రాజు యొక్క జీవితం ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, ఏమవుతుంది దావీదు రాజు యొక్క జీవితం? దేవుని స్వరూపమును చూడగలుగుతున్నాడు. దేవుని యొక్క స్వరూప దర్శనములో తన ప్రతి ఆశని తీర్చుకుంటున్నాడు. ప్రతి ఆశ అంటే ప్రతి కోరిక. దావీదు రాజుకున్న ప్రతి కోరిక హృదయం పరిశోధించబట్టం ద్వారా రాత్రివేళ దేవుని సన్నిధిలో తాను పరిశీలించబడిన హృదయంతో ప్రార్థించడం ద్వారా మేలుకొని ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తన ముఖ దర్శనముని దావీదు రాజు కనపరిచినప్పుడు దావీదు రాజు ప్రతి అవసరత దేవుని యొక్క ముఖ దర్శనంలో తీర్చుకుంటున్నాడు. దేవుడు ప్రత్యక్షం అవటంతోనే, దేవుడు దర్శించడంతోనే, దేవుని దర్శనం దావీదు రాజు మేల్కొనటం ద్వారా దావీదు రాజు దగ్గరికి రావటంతోనే ప్రతి ఆశ, ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క ముఖ దర్శనంలో తీర్చేసుకుంటున్నాడు. దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క ముఖ దర్శనంలో, దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క దర్శనంలో తన ప్రతి ఆశను తీర్చుకుంటున్నాడు. కారణం, హృదయం పరిశోధించబడిన రీతిలో ప్రార్థన చేస్తున్నాడు. తాను చేసే ప్రార్థన ఎలా ఉంది? హృదయం పరిశోధించబడిన హృదయంతో దేవుని సన్నిధిలో దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మన ప్రార్థన ఎలా ఉంది? కాదు, ఎలా చేయబోతున్నాం? అతిక్రమములు కలిగిన మాటలతో ప్రార్థన చేయబోతున్నామా? కపటమైన పెదాలు కలిగి ప్రార్థన చేయబోతున్నామా? ఎలాంటి హృదయముతో మనం ప్రార్థన చేయబోతున్నాం? దావీదు రాజు అయితే ఆ రాత్రి అతిక్రమము లేనటువంటి నోటి మాటలతో ప్రార్థించాడు. కపటమైన పెదాల నుండి వచ్చిన మాటలు కాకుండా నిష్కపటమైన విధానంలో ప్రార్థన చేశాడు. ఇంకా దావీదు రాజు యొక్క జీవితంలో పరిశీలించబడిన హృదయముతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాడు ఆ రాత్రి. కాబట్టి దేవుని యొక్క ముఖ దర్శనములో దావీదు రాజు ప్రతి ఆశని తీర్చుకుంటున్నాడు. ప్రతి కోరికని, తనకున్న ప్రతి ఆశను కూడా దేవుడు ముఖ దర్శనం ఇవ్వగానే, దేవుడు దర్శించగానే, దేవుని దర్శనం తన దగ్గరికి రావటంతోనే, అయ్యా నీ దర్శనములో నీవు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నాకు ఈ ఆశ, ఈ కోరికని తీర్చని దేవుని దగ్గర తీర్చుకుంటున్నాడు. చూడండి, దేవుని ముఖ దర్శనములో మానవుడు ప్రతి ఆశను తీర్చుకోవటం అంటే అది మానవుడికి ఎంతో ధన్యత. దావీదు రాజు రాత్రి వేళ పరిశీలించబడిన హృదయంతో ప్రార్థించడం ద్వారా దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్నాడు నీతి కలిగిన వాడే. తద్వారా దేవుడు తనకు దేవుడు తాను దావీదు రాజుకు కనపరుచుకోవడం ద్వారా దేవుడు తనకు కనపరుచుకున్నటువంటి ఆ దర్శనంలో దావీదు రాజుకున్న కోరికల ఆశలు దావీదు రాజు తీర్చుకుంటున్నాడు. ఈ రాత్రి మనం ఎంతసేపు మేలుకోకుంటాం చూద్దాం. అక్కడ ఎంతవరకు మనం ఆ దర్శనాన్ని పొందుకుంటాం? సంఘ ప్రార్థనలోనే. ఎట్టా అంటాం? సంఘ ప్రార్థన ఆదివారం ఆరాధన వస్తే పక్క అంటాం, సంఘ ప్రార్థన వస్తేనే ముందరకంటాం. ఇక ఆల్రెడీ ప్రేయర్ వస్తే మొత్తం తిరిగి వస్తామేమో, మందిరం మొత్తం తిరిగి వస్తారేమో, మరి చూడాలి ఏం జరిగిద్దో అన్నది. దావీదు రాజు అయితే మేలుకొని ఉండటం ద్వారా దేవుని యొక్క దర్శనం దావీదు రాజుకు వచ్చింది. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని కలిగి ఉన్నాడు దావీదు రాజు. దేవుడు ముఖ దర్శనం, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు తాను దావీదు రాజు కనపరుచుకున్నప్పుడు ఆ దావీదు రాజు దేవుని యొక్క ముఖ దర్శనంలో ప్రతి ఆశని తీర్చుకున్నాడు. ప్రతి ఆశని తీర్చుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! రాత్రి ప్రార్థన అంటే ఎంతో విలువైనది. ఆ ప్రార్థన అతిక్రమములు కలిగినటువంటి నోటి మాటలతో చేయకూడదు. ఆ ప్రార్థన కపటమైన పెదాలతో చేయకూడదు. ఆ ప్రార్థన సరైన విధానములు లేని హృదయంతో చేయకూడదు. ఆ ప్రార్థన ఎలా ఉండాలా? అతిక్రమం లేనిదిగా ఉండాలి, నిష్కపటమైన పెదాలతో ఉండాలి, ఇంకా పరిశీలించబడిన హృదయంతో ప్రార్థన చేయాలి. ఇంకా 4వ విషయాన్ని చూద్దాం. నాలుగో మాట కదా, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం.
కీర్తన గ్రంథం 17:3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి చాలక్క. కాబట్టి 4వ మాట ఏంటి? నీవు నన్ను ఏం చేశారు అక్క? ఇక్కడ ఉండరండి. నీవు నన్ను పరిశోధించితివి. కాబట్టి 4వ మాట ఏంటంటే పరిశోధించబడినటువంటి అనుభవంలో దావీదురాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అంటే పరీక్షించబడిన అర్థమవుతుందండి. పరిశీలించబడతాం అంటేనేమో పరిశోధించబడ్డాడు. పరిశోధించితివి అని అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే పరీక్షించబడిన తర్వాత దావీదురాజు యొక్క ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుడు పరీక్షించిన తర్వాత కూడా దావీదురాజు చేసిన ప్రార్థన నిలబడిపోయింది. ఎలా ఉందండి? దావీదురాజు చేసిన ప్రార్థన నిలబడిపోయింది. దావీదురాజు యొక్క ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవుడు దావీదురాజుని పరీక్షించినప్పుడు దావీదురాజు దేవుని యొక్క పరీక్షలో నిలబడ్డాడు. ఏమంటాడు? నీవు నన్ను పరీక్షించితివి అంటే దేవుడు దావీదురాజుని పరీక్షించిన తర్వాత దావీదురాజు యొక్క జీవితం ఎంతో అగోచరముగా, ఎంతో అందమైనదిగా, ఎంతో శ్రేష్టకరమైనదిగా ఉంది. ఈ రాత్రి మన జీవితం కూడా అలా ఉండాలి. దేవుడు మన జీవితాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత పరీక్షిస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేయబోతున్నాం, ఎలాంటి ప్రార్థన మనం కలిగి ఉండబోతున్నాం, ఎలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండబోతున్నాము, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎలాంటి హృదయంతో మనం ప్రార్థన చేయబోతున్నాం, దేని కొరకు ప్రార్థన చేయబోతున్నాం, ఎట్లా ప్రార్థన చేయబోతున్నాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం పై హృదయం. ఎలాంటిది? నీళ్ళ మీద ఆహారం ఎత్తితే ఏమైంది? కొన్ని దినాల తర్వాత చూడాలి. నీళ్ళ మీద నీటి బుడగ ఎలా ఉండిద్ది? నీటి బొగ్గలు ఎలా ఉంటాయి? కొంత దూరం నడుస్తాయి. మన ప్రార్థన కూడా అట్లాగే ఉండిద్ది. నీళ్ళ మీద వేసినట్టే, నడిచినట్టే ఉండిద్ది. నీళ్ళ మీద పడవ లాంటిది మన ప్రార్థన. ఎలాంటిది? పడవ లాంటిది, ఓడ లాంటిది మన ప్రార్థన. ఆ ప్రార్థన మంచిగా చేసినంతకాలం బాగానే ఉండిద్ది. ఆ ప్రార్థన డూప్లికేట్ తరంగా చేసేమో, సరైన కోణంలో చేయలేదో, అయిష్టంగా చేసేమో, ఓడ మధ్యలోనే మునిగిపోయింది, పడవ మునిగిద్ది. ఇక అప్పుడు ఏమనాలి? ప్రభా మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని కాపాడవా. ఎవరంటున్నారు ఆ మాట? మరి ఎందుకు అన్న మునిగిపోయాడు? సరైన ప్రార్థనా జీవితం లేదు, సరైనటువంటి ప్రార్థనా అనుభవం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, వీళ్ళారా ఒక్క మాట ఇక్కడ ఉండే చూడండి అక్క, ఎలిషన్న ఈ వాటర్ అట్టి కుడికి అయిన తర్వాత మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకురండి, అక్కడ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈ రాత్రికాల సమయంలో మనం చూసే మాట ఎంతో విలువైనది. దావీదురాజు పరీక్షించబడ్డాడు. ఎలా ఉన్నాడండి దావీదురాజు? పరీక్షించబడ్డాడు. పరీక్షించబడిన తర్వాత వస్తున్న ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థన. ఒక మానవుడు పరీక్షించబడాలి. ఎలా పరీక్షించబడాలా? కొలుములో వేయబడినట్టు, పుటము వేయబడినట్టు పరీక్షించబడాలి మానవుడు. ఎప్పుడైతే కొలువులో వేయబడినట్టు, పుటములో వేయబడినట్టు మనం పరీక్షించబడతామో అప్పుడు ఆ ప్రార్థనకి ఎంతో విలువ ఉంది. ఆ ప్రార్థనకి ఎంతో విలువ ఉంది. పరీక్షించబడినటువంటి ప్రార్థన, మానవుడు పరీక్షించబడిన తర్వాత ఏ లోపం ఉండదు కాబట్టి ఆ లోపం లేని స్థితిలో మానవుడు ప్రార్థన చేస్తే ఆ రాత్రి అతడు చేసే ప్రార్థన దేవుడు అంటాడు లోపము లేని విధానాల్లో. కాబట్టి ఈ రాత్రి మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి. దేవుని ద్వారా పరిశోధించబడాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను పరిశోధించు, ఇంకా నన్ను పరీక్షించిన తర్వాతే నాకేం అవసరం ఉండే నాకు దయచేయి. నువ్వు నన్ను పరీక్షించడం ద్వారా నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న పొరపాట్లు, నాలో ఉన్న అవిధేయతలన్నీ పోయి నేను అడిగే ప్రతి ఒక్కటి నీ ముఖ దర్శనంలో పొందుకోగలుగుతా. కాబట్టి నన్ను ఏం చేయాలి ప్రభువా? పరీక్షించిన తర్వాతే నా ప్రార్థన ఆలకించు. మొదట మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా ఇవి మనం సరి చేసుకోవడానికి అవసరమైన మాటలు ఇంకొక 5 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పే 5 వేరు. కాబట్టి మొదటిగా మనం ఎలా ఉండాలా? అతిక్రమం లేని నోటి మాటల ద్వారా నేను ప్రార్థించాలి ప్రభువా. కపటమైన పెదాలు లేకుండా నేను ప్రార్థించాలి.
ఇంకా పరిశోధించబడిన హృదయం దాకా నేను ప్రార్థించాలి. ఇంకా పరీక్షించబడిన తర్వాత ఎలా ఉంటానో సువర్ణం వలె, అలాంటి సువర్ణం వలె ఉండి నేను ప్రార్థించాలి. 5వదిగా కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించేదివి. అది కాబట్టి చివరిగా మనం చెప్పాలంటే ప్రార్థించక మునుపు మనం ఎలా ఉండాలంటే ఏ దురాలోచన కూడా లేని వారిగా ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఎలా ఉండాలా? ఏ దురాలోచన కూడా మనలో ఉండకూడదు. అసలు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఏ దురాలోచన కూడా మనకు రాకూడదు. ఏ చెడ్డ ఆలోచన కూడా మనకు రాకూడదు. ఏ చెడ్డ ఆలోచన కూడా, చెడ్డ ఉద్దేశములు అసలు మనలోకి రాకూడదంట. దురాలోచన అంటే చెడ్డ ఉద్దేశములు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రార్థనలో ఏకీభవించేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ, ప్రార్థన చేయకుమనుపు కానీ చెడ్డుద్దేశాలే, చెడ్డ ఆలోచనలే మనలోకి రాకూడదంట. ఏం రాకూడదండి? చెడ్డ ఆలోచన కూడా అసలు మనలోకి రాకూడదంట. అంటే మనం ఎంత జాగ్రత్తగా ప్రార్థించాలో ఆలోచన చేయండి. ఎంత విలువైన రీతిలో మనం ప్రార్థించాలో. మన యొక్క జీవితం ప్రార్థన అనేది చాలా విలువైనది. ఏ దురాలోచన కూడా మనలో కనబడకూడదు ప్రార్థించేటప్పుడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టేటప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఏ దురాలోచన కూడా, ఏ లోపము కూడా మనలో కనబడకూడదు. అసలు కనీసం దేవుడు చూసినప్పుడు ఏ మచ్చ డాగు లేని వారిగా మనం ఉండాలి. అంటే మనం ప్రార్థించేటప్పుడు ఎంత చక్కగా ఉండాలో అర్థం చేసుకోండి. అతిక్రమములు కలిగిన మాటలతో ప్రార్థన చేయకూడదు. అతిక్రమం లేనటువంటి మాటలతో ప్రార్థించాలా. ఇంకా కపటమైన పెదాలతో కాకుండా నిష్కపటమైన పెదాలతో ప్రార్థించాలి. ఇంకా పరీక్షించబడినటువంటి హృదయంతో ప్రార్థించాలి. ఇంకా పరిశోధించబడినటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రార్థించాలి. అంటే సువర్ణ వలె తీర్చబడిన తర్వాత మనం ప్రార్థించాలి. ఇక 5వదిగా చూడగా ఏ దురాలోచన లేకుండా ప్రార్థించాలి. దావీదురాజు ఆ రాత్రి అలా ప్రార్థించాడు. రాత్రి వేళ దావీదురాజు యొక్క ప్రార్థన ఎంతో గొప్పగా ఉంది. దావీదురాజు ఆ రాత్రి వేళ చేసిన ప్రార్థన చూడగా ఏ దురాలోచన కూడా లేదు. దావీదురాజు చేసినటువంటి ప్రార్థనలో దేవుడు దావీదురాజును చూడగా, దావీదురాజు చేసిన ప్రార్థనలో కానీ, దావీదురాజు మొరపెట్టిన విధానంలో కానీ ఏ దురాలోచన కూడా లేదంట. అంటే తను ప్రార్థించేటప్పుడు కానీ, ప్రార్థించే సమయంలో కానీ, ప్రార్థనల్లో చేసేటప్పుడు కానీ దావీదురాజుని దేవుడు చూసాడు. ఎలా ఉన్నాడు దావీదురాజు? ఏ దురాలోచన కూడా లేనివాడుగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని పొందుకోగలుగుతూ వచ్చాడు. అవునా కదా? దేవుని యొక్క ముఖ దర్శనం. నేనైతే నీతి గలవాడని ఎవరు చెబుతున్నాడు? దావీదురాజు అంటాడు, నీతి గలవాడిని నీ ముఖ దర్శనం చేస్తానన్నాడు. నీతి కలిగిన వాడిని అని ఎందుకు అంటున్నాడు? నా యొక్క మాటలు అతిక్రమము కలిగినవి కావు, నా మాటలు, నా పెదాల నుండి వచ్చిన పలుకులు కపటమైనవి కావు, నా హృదయము సరైన విధానంలో లేనిది కాదు, నా హృదయము లేదా తర్వాత నేను పరిశోధించబడిన రీతిలో ఉన్న సువర్ణ వలె లేనటువంటి స్థితిలో నేను దురాలోచన కలిగిన వాడిని కాదు. కాబట్టి నీతి కలిగిన స్థితిలో నేను ఉన్నాను. కాబట్టి నీతి కలిగిన వాడిని రాత్రికాల సమయంలో దేవునికి ప్రార్థించగా ఆయన ముఖ దర్శనాన్ని నేను పొందుకోగలుగుతున్నా. ఎందుకంటే నేను నీతి గలవాడిని. నీతి కలిగిన వ్యక్తి అతిక్రమణ మాటలుండవు. నీతి కలిగిన వ్యక్తి కపటమైనటువంటి పెదాలు కలిగి ఉండడు. నీతి కలిగిన వ్యక్తి హృదయం బాగుంటుంది. నీతి కలిగిన వ్యక్తి దేవుని ద్వారా పరీక్షించబడి సువర్ణ వలె ఉంటాడు. నీతి కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఏ దురాలోచన మనం చూడటానికి కూడా కానరాదు అతనిలో. అలాంటి అనుభవంలో కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో రాత్రికాల సమయంలో ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థన వింటాడు. దేవుడు తనను తాను అతను కనపరుచుకుంటాడు. ఇది దావీదురాజు యొక్క ప్రార్థన. రాత్రి వేళ దావీదురాజు చేసిన ప్రార్థన. ఎలాంటి జీవితం కలిగి ప్రార్థించాడో మనం చూస్తున్నాం. తద్వారా దావీదురాజు యొక్క జీవితం నీతి కలిగి ఉంది కాబట్టి దేవుడు తనను తాను కనపరుచుకుంటూ వచ్చాడు. అందుకంటాడు, నీ ముఖ దర్శనములో నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. నీ ముఖ దర్శనంలో, నీ స్వరూప దర్శనంలో, స్వరూపం అంటే నీ ముఖ దర్శనంలో, నీ రూపంలో
నీ రూపం ఏదైతే నాకు దర్శనమిస్తుందో ఆ రూపంలో నా ప్రతి ఆశను తీర్చుకుంటానంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! దావీదు రాజు యొక్క ప్రతి ఆశ కోరిక తీర్చబట్టానికి కారణం నీతి కలిగిన వాడుగా ఉన్నాడు. నీతి కలిగిన వాడుగా ఉన్నాడు. దావీదు రాజు యొక్క జీవితంలో అతిక్రమంలో కలిగిన మాటలు లేవు, కపటమైన మాటలు లేవు, హృదయం వ్యర్థమైన హృదయం కాదు, ఏదో పరీక్షించబడలేని స్థితిలో ఉండేవాడు కాదు, దురాలోచన కలిగిన వాడు కాదు, నీతి కలిగిన వాడు దావీదు రాజు. అందుకే దావీదు రాజు దేవుని ముఖ దర్శనం మేలుకొని, ఆ రాత్రి కాల సమయంలో మేలుకొని దేవుని ముఖ దర్శనాన్ని చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం ఈ రాత్రి దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఎలా ప్రార్థించబోతున్నాం? దావీదు రాజు వలె నీతి కలిగిన వారిగా ప్రార్థిస్తే మనలో ఏ కపటమైన పెదాలు ఉండవు, ఏ అతిక్రమలు కలిగిన మాటలు ఉండవు, దురాలోచనలు ఉండవు, హృదయం బాగుంటుంది, పరీక్షించబడిన సువర్ణ వలె తీర్చబడిన వారికి ఉంటాం. మనం ఎలా ఉండాం ఈ రాత్రి? దావీదు రాజు లాంటి ప్రార్థన రాత్రికాల సమయంలో దావీదు రాజు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే, దావీదు రాజునే నీతి కలిగిన వాడికి ఎంచుతుంది ఆ ప్రార్థన. దావీదు రాజు చేస్తున్న ప్రార్థనే దావీదు రాజు నీతి కలిగిన వాడే ఎంచుతుంది అన్నాడు కదా. నీవు నన్ను పరీక్షించి చూడగా నాలో ఏ దురాలోచన లేదు. దేవుడు పరీక్షించి చూసినప్పుడే దావీదు రాజులో దురాలోచనే లేదంటే దావీదు రాజు నీతి కలిగిన వాడుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి మన ప్రార్థన అలా ఉండాలి. దావీదు రాజు లాంటి ప్రార్థన. ఎప్పుడైతే దావీదు రాజు లాంటి ప్రార్థన నీతి కలిగిన వారిగా చేస్తామో, ఏ దురాలోచన లేకుండా, కపటాలోచన లేకుండా, అతిక్రమణ కలిగిన మాటలు లేకుండా, వ్యర్థమైన హృదయం కలిగి ఉండకోకుండా, నిష్ప్రయోజకమైనటువంటి జీవితం కలిగి కాకుండా, సువర్ణ వలె తీర్చబడిన వారిగా, పరీక్షించబడిన హృదయముతో, ఇంకా నిష్కపటమైనటువంటి మాటలు పెదాలతో, ఇంకా అతిక్రమం లేనటువంటి మాటలతో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దురాలోచన లేని వారిగా ప్రార్థన చేస్తామో అప్పుడు మనం నీతి కలిగిన వారం. తద్వారా మన ప్రార్థన దేవుడు విని ఈ రాత్రి తన ముఖ దర్శనం మనకు కనపరిచే వాడుకుంటాడు. అట్లు దేవుడు తన ముఖ దర్శనాన్ని మనకు కనిపరిచే రీతిలో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి ఆ వ్యక్తి? సొలొమోను. ఎవరి సొలొమోను? ఈ దావీదు రాజు యొక్క కొడుకు, దావీదు రాజు యొక్క కుమారుడు. ఈ దావీదు రాజు యొక్క కుమారుడికి అతనికి కూడా రాత్రి వేళ దేవుడు దర్శనం ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం ఏం చదువుతున్నాం? రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి, అంటే దేవుడు దర్శించాడు రాత్రి వేళ దావీదు రాజుని. దావీదు రాజుని ఎట్లా దర్శించాడు? తన కుమారుని కూడా అలాగే దర్శించాడు. ఎక్కడ? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చాలక్క ఏమన్నాడు? దేవుడు ప్రత్యక్షమై నీకేది ఇవ్వటం నీకు ఇష్టమో అది నువ్వు అడుగు అంటున్నాడు. అంటే నేను నీకు ఏది ఇవ్వటం నీకు ఇష్టమో అది అడుగు, నీకేమి ఇష్టంగా ఉందో అది అడుగని రాత్రి వేళ దేవుడు దర్శనం మంది ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడు? సొలొమోను అడుగుతున్నాడు. అక్కడ దావీదు రాజు యొక్క 5 మాటలు అయిపోయినాయి రాత్రి వేళ. ఇప్పుడు సొలొమోనుతో అడుగుతున్నాడు దేవుడు. దావీదు రాజుని దర్శించాడు, కపటమైన మాటలు లేవు, ఇంకా దావీదు రాజు యొక్క ప్రార్థన, ఇంకా దురాలోచన లేని ప్రార్థన, ఇది పరిశీలించబడిన హృదయంతో ప్రార్థన, పరీక్షించబడినటువంటి హృదయంతో ప్రార్థన, ఇంకా నిష్కపటమైన పెదాలతో ప్రార్థన, దోషం ఇంకా అతిక్రమం లేనటువంటి పెదాలతో ప్రార్థన చేశాడు. దేవుడు దర్శించిన రాత్రి కాబట్టి నీతి కలిగిన వాడుకుంటాడు. ఇప్పుడు సొలొమోను కూడా దేవుడు దర్శిస్తున్నాడు. సొలొమోను ఎలా ఉంటాడండి? రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమన్నాడు. ఈ రాత్రి నేను నీకు ఏది ఇష్టమో, ఏది ఇవ్వటం నీకు ఇష్టమో అది అడుగు. ఈ రాత్రి నీకేం కావాలో, ప్రభు ఇది నాకు ఇష్టమని నువ్వు అడుగు, దాన్ని నేను ఇస్తా. ఏమంటాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును. కాబట్టి మీకేది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తాను అన్నాడు ఈ రాత్రి. మరి ఏం అడగాల? ప్రభా ఒక మంచి కారు, మంచి బైకు, యాపిల్ ఫోన్ ఒకటి, ఇంకేమన్నా ఫోన్, మంచి విలువైన ఫోన్లు, లేదంటే ఇంకా మంచి పెళ్ళి కావాలి ప్రభువా, ఇంకా మంచి ఆస్తి ఉండాలి ప్రభువా, మంచి ఐశ్వర్యం ఉండాలి ప్రభువా,
ఇంకేం అడుగుతాం అక్కడ? ఏమక్క నా కంటి చూపి ప్రభు అని అడుగుతాం, అంతే కదా, అంతకుమించి ఏం అడగం. కానీ సొలొమోను ఏం అడుగుతున్నాడు తెలుసా? చెప్పు శారదక్క, ఏం అడుగుతున్నాడు సొలొమోను? ఆగు, మేలుకోవడానికి టైం పట్టిద్ది. కానీ నీకేది ఇష్టమో అది అడగమంటున్నాడు దేవుడు. సొలొమోను ఏమంటున్నాడు తెలుసా? ప్రభా, సొలొమోను గురించి కూడా 5 విషయాలునే, కానీ ఇప్పుడు చెప్పను. కానీ మళ్ళా ఇంకొక ఆన్లైన్ ప్రేయర్లో చూద్దాం. ఏమంటున్నాడు సొలొమోను? చూడండి 10వ వచనం. సొలొమోను దేవునికి ఇష్టమైనది అడగటం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగితివి. ఇలాగ అడిగినందున నీ మనవి అంగీకరించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. బా, సొలొమోను దేవుడు ఏమని అడిగాడు? సొలొమోనా, నీ తండ్రికి ప్రత్యక్షమయ్యాను, తాను ఎంతో యథార్థ హృదయంతో ప్రార్థన చేసి నా ఈ సన్నిధిలో నీతి కలిగిన వాడే ముఖ దర్శనం చేసుకున్నాడు. నా దావీదు రాజు యొక్క ప్రతి ఆశ నా ముఖ దర్శనంలో తీర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి నా దాసుడైన దావీదుకి నేను దర్శించినప్పుడు దావీదు రాజు నీతి కలిగిన వాడై తన ప్రతి ఆశని నా ముఖ దర్శనంలో తీర్చుకున్నాడు. తన కుమారుడు కదా, నీకు కూడా నేను దర్శనం ఇస్తున్నా. ఇప్పుడు నీకేం కావాలి? నీకేది ఇష్టమో అది అడగమంటున్నాడు. తండ్రికి తగ్గ కుమారుడు ఎవరు? సొలొమోను. అయితే పాపం చేసే విషయాల్లో కాదండి, దేవుణ్ణి అడిగే విషయంలో కరెక్ట్గా అడుగుతున్నాడు. ప్రభా, ఈ ప్రజలను పరిపాలించడానికి కలిగిన వివేకం కలిగిన హృదయం నాకు ఇవ్వు. దేవుడు అన్నాడు, నీ శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమునైనను ఇంకా దీర్ఘాయువునైనా నువ్వు అడగలేదు, కాబట్టి నువ్వు అడగకపోయినా ఇవన్నీ నీకు ఇస్తున్నా. తర్వాత సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైనది. ఈ రాత్రి మన ప్రార్థన, దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. మనకేది ఇష్టమో మనం అది అడిగితే దేవుడు ఇస్తాడు. దేవుణ్ణి ముఖ దర్శనం చేసి మన ప్రతి ఆశను మనం తీర్చుకోవాలంటే, మన అడిగిందల్లా దేవుడు ఇవ్వాలంటే నీతి కలిగిన వారిగా మనం ప్రార్థించాలి. దేవునికి అనుకూలమైన రీతిలో. నిజంగా ఒక మాట చెప్పమంటారా? సొలొమోనుని మెచ్చుకుని దేవుడు బహుమానం ఇచ్చాడు. దేవుడే మెచ్చుకునేలాగా ప్రార్థించాడు సొలొమోను. దావీదు రాజు అయితే దేవుడు ప్రత్యక్షమయ్యేలాగా ప్రార్థన చేశాడు. దేవుడు మెచ్చుకునేలాగా కొడుకు ప్రార్థించాడు. దేవుడు ప్రత్యక్షమయ్యేలాగా తండ్రి ప్రార్థించాడు. ఎంత గొప్ప ప్రార్థనలు వాళ్ళిద్దరు ప్రార్థనలు చూడండి. తండ్రి ఏమో దేవుడు ప్రత్యక్షమయ్యేలాగా ప్రార్థన చేసి ప్రత్యక్షమవడంతోనే దేవుడు ప్రత్యక్షమైనప్పుడే తన ఆశనంతటిని తీర్చుకుంటున్నాడు. మరి కుమారుడు దేవుడు మెచ్చుకునే ప్రార్థన. అందుకే నీతి కలిగిన వారిమై ఆయన ముఖ దర్శనం చేసేటటువంటి మన ప్రతి ఆశ తీర్చుకునేట్లాగా నీతి కలిగిన ప్రార్థన, దేవుడు మెచ్చుకునే ప్రార్థన. ఇంకా సొలొమోను చేసిన ప్రార్థన ప్రభువునకు అనుకూలమైందంట. దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవునికి ఇష్టకరమైంది, దేవుడు ఇష్టపడే ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేయాలి. రాత్రి ఏదో వచ్చామో ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేయడం కాదు, దేవుడు అంగీకరించాలి, దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు తన ముఖ దర్శనాన్ని మనకి ప్రత్యక్షపరచాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఎలాంటి ప్రార్థన? దేవుడే తన ముఖ దర్శనం మనకు కనపరుచుకోవాలి. రాత్రి మనం చేసే ప్రార్థన చూసి, ఓ నా సహోదరి, ఓ నా సహోదరుడా, నువ్వు చేస్తున్న ప్రార్థన ఎంత బాగుందని దేవుడు మన దగ్గరకు వచ్చి తను ఈ రాత్రి ప్రత్యక్షపరచుకోవాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. దేవుడు ప్రత్యక్షపరచుకోగలనే, ప్రభా ప్రత్యక్షమయ్యావు కదా, కష్టాలు, బాధలు, అప్పులు, శ్రమలు, బాధలు, దుఃఖాల్లో ఉన్నాయి, మొత్తం తీసే ప్రభా అని అడగొద్దు. ఏమడగాల? దేవా, సొలొమోను లాంటి జీవితం, ప్రభువుకు అనుకూలమైన ప్రార్థన, ప్రభువు మెచ్చుకునే ప్రార్థన. ప్రత్యక్షమవుతాడు, కానీ ఆయన మెచ్చుకునే రీతిలో ప్రార్థిస్తే ఇంకా దీర్ఘాయువు. నువ్వు అడక్కోకుండానే దీర్ఘాయువు ఇస్తున్నాడు. నువ్వు అడక్కోకుండానే
నీ శత్రువు నీ దగ్గరకు వచ్చేటట్టు స్నేహం కలిగి ఉండేటట్టు చేస్తున్నాడు. నువ్వు అడక్కోకుండానే ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, ఎంతో జ్ఞానత ఎంతో పేరునిస్తున్నాడు. వీటన్నిటిని ఆడించి వస్తున్నాయి. ఇవన్నీ అడక్కోకుండానే దేవుడు ఇచ్చేసాడు. అంటే దేవుడు మెచ్చుకునేలాంటి ప్రార్థన, దేవుడు ప్రత్యక్షమయ్యేలాంటి ప్రార్థన. తండ్రికి తగ్గ కుమారుడు ఎలా ప్రార్థించాడు, తండ్రి దేవుడు ప్రత్యక్షమయ్యేటట్టు ప్రార్థించాడు, కుమారుడు దేవుడు మెచ్చుకునేలా ప్రార్థించాడు. అలాంటి ప్రార్థన ఈరోజు మనం చేయాలి. మనలో రెండంతల ఆశీర్వాదం ఉండాలి. ఎవరు అడుగుతారు రెండంతల ఆశీర్వాదం కావాలని? సొలొమోన కాదక్క, ఎవరు అడుగుతారు రెండంతల ఆశీర్వాదం కావాలని? ఎవరు? యాకోబు కాదక్క, ఏలియా కూడా కాదు, సొలొమోను కాదు, ఎలీషా అడుగుతాడు. ప్రభా, ఏలియా దేవుని సన్నిధిలో కొనిపోబడుతున్నప్పుడు అగ్ని రథాన్ని వచ్చి ఏలియాని ఎలీషాని వేరు చేసి తీసుకుని వెళ్ళక మునుపు నీకేం కావాలని ఏలియా అడుగుతాడు. నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా, కాబట్టి నీకేం కావాలన్నప్పుడు 2 పాళ్ళ ఆత్మ కావాలి, రెండంతల ఆశీర్వాదం కావాలి. ఎవరు అడుగుతున్నారు? ఎలీషా. దేవుడిచ్చాడు 2 పాళ్ళ ఆత్మ. ఒక సూచన చెబుతాడు ఏలియా, అది ఎట్టగో దేవుని చిత్తంలో జరిగిపోయింది, అయిపోయింది, 2 పాళ్ళ ఆత్మ వచ్చింది. ప్రియులారా, ఈరోజు రెండంతల ఆశీర్వాదం మనకుంది. మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు, మనం ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకునే రీతిలో ఉండాలి. అంటే ఇలాంటి ప్రార్థన మనం చేయాలి, అప్పుడే నీతి కలిగిన వారికి ఉంటాం. అప్పుడు మన ప్రతి కోరిక దేవుని ముఖ దర్శనం దేవుడు తీర్చేస్తాడు. అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. దేవుడు ప్రత్యక్షమయ్యేటట్టు ప్రార్థన చేస్తేనేమో దేవుని లోపట నీ ప్రతి ఆశ నువ్వు తీర్చుకోవచ్చు. దేవుడు మెచ్చుకునేలాగా నువ్వు ప్రార్థన చేస్తే అసలు దేవుడు అడక్కోకుండా నీ కోరికలన్నీ తీర్చేస్తాడు. నీకు అర్థమవుతుందండి? దేవుడు ప్రత్యక్షమయ్యేటట్టు ప్రార్థన చేస్తేనేమో దేవుని లోపల నీ కోరికలు ఏమంటే నువ్వు తీర్చుకోవచ్చు. దేవుడు మెచ్చుకునేలాగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడక్కోకుండా దేవుడు అన్ని కోరికలు తీర్చేస్తాడు. 2 అవకాశాలు ఉన్నాయి. తండ్రి ప్రార్థన చేశాడంటే తండ్రి కంటే ఇంకా ఘనమైన రీతిలో సొలొమోను ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థనలో దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆశ తీర్చుకుంటున్నాడు తన కోరికలు ఏంటో. కానీ సొలొమోను చేసిన ప్రార్థనలో ఏముంది? దేవుడు మెచ్చుకునే అడక్కోకుండా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈ రాత్రి మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? దావీదు రాజు వలె ఆశలు కోరికలు తీర్చుకోవాలా? దేవుడు మెచ్చుకునే లాంటి ప్రార్థన మనం ఏం చేయాలి. అప్పుడే దేవుడు మనం అడిగినవి ఇస్తాడు, అడగనివి కూడా దేవుడు తీరుస్తాడు మన అక్కర. దావీదు రాజు సొలొమోను రాజు అడక్కోకుండానే ఐశ్వర్యం, అడక్కోకుండానే దీర్ఘాయు, అడక్కోకుండానే శత్రువులను తన దగ్గరకు వచ్చి లోబడేటట్టు దేవుడు చేశాడు. ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. దేవుడు ప్రత్యక్షమై దేవుడు మెచ్చుకునేలాంటి ప్రార్థన, పరీక్షించబడిన వారిగా, పరిశోధించబడిన వాడిగా, హృదయం పరీక్షించబడిన హృదయంతో, ఇంకా కపటమైన పెదాల నుండి కాకుండా నిష్కపటమైన పెదాలతో, ఇంకా అతిక్రమాలు కలిగిన మాటలు కాకుండా యథార్థమైన మాటలతో, ఇంకా పరీక్షించబడినటువంటి జీవితంతో, ఇంకా సువర్ణ వల్ల తీర్చబడినటువంటి జీవితంతో, ఏ దురాలోచన లేనటువంటి జీవితంతో మనం కలిగిన వారిమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ప్రభువుని దావీదు రాజుకి తన ముఖ దర్శనంలో ప్రతి ఆశను తీర్చిన దేవుడు, సొలొమోనుకి అడక్కోకుండా అన్ని ఆకలు తీర్చిన దేవుడు, ఈ రాత్రి ఆనాడు ఆ ఇద్దరికి ఆ రాత్రుల వేళ ప్రత్యక్షమే ఎలా అవసరం తీర్చాడు, ఈ రాత్రి మన కొరకు కూడా ఆయన ప్రత్యక్షమే మన అక్కర్లు తీర్చినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. క్రీస్తు యేసు యొక్క యేసు ప్రభు యొక్క ముఖ దర్శనంలో మన ప్రతి ఆశను మనం తీర్చుకోవడం కొరకై యథార్థమైన ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి రాత్రి ప్రార్థించే మనందరికీ ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రకటనలో మొదటి జ్ఞాపకం చేసుకుని మేము తెలియపరుస్తాం. తర్వాత మీకేమైనా అవసరం ఉంటే మీరు తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మొదటిగా మందిరం యొక్క నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. ఎల్షాదై ప్రార్థన మందిరం యొక్క నిర్మాణం కొరకు ప్రార్థించండి. తర్వాత మాకు ఆరోగ్యం కొరకు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం, గ్యాస్ కానీ ఇంకే బలహీనతలు ఎక్కువ అధికమైన ఆలోచనలు కానీ ఏ టెన్షన్స్ లేకుండా మంచిగా ఆరోగ్యం కలిగి ఉండటం కొరకు ప్రార్థించండి. తర్వాత మరి ఈ యొక్క ఎల్షాదై ప్రార్థన మందిరాన్ని ఆధారం చేసుకుని పలు ప్రాంతాల్లో బ్రాంచ్లు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. చిన్నగొట్టి ముక్కలు కానీ, చిన్న చింతకుంట కానీ, రెడ్డిపల్లి కానీ ఆ ప్రాంతాల్లో పరిచర్లు ఆరంభించాలి. తర్వాత ప్రభు చిత్తమైతే మరి హత్నూర మందిరం యొక్క కన్స్ట్రక్షన్కి ఏమైనా ఉంటాయి చక్కగా తెచ్చబడటానికి నవాబుపేట పరిచర్య కొరకు మందిరం కొరకు ప్రార్థించండి. జూబ్లీస్ పరిచర్య మందిరం కొరకు ప్రార్థించండి.
హెబ్రోన్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. హెబ్రోన్ యొక్క క్షేమం కొరకు VBS ఉంది, ప్రభు చిత్తం అయితే మరి గ్రూప్లో కూడా పెట్టాను ఆల్రెడీ. మరి హెబ్రోన్ యొక్క క్షేమం కొరకు VBS కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తం అయితే మరి దేవుడు అనుకూల పరిస్థితి అంతా కూడా, పరిస్థితులన్నీ కూడా దేవుని చిత్తం అయితే యూత్ క్యాంప్ కొరకు కూడా దేవుడు జరిగించలాగని కూడా ప్రార్థన చేయండి. గత సంవత్సరం కూడా లేదు కాబట్టి ఈ సంవత్సరం అయినా యూత్ క్యాంప్ మంచిగా జరగటం కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడ అవసరతలు, హెబ్రోన్లో ఎన్నో అవసరతలు ఉంటాయి. మనం హెబ్రోన్ అనుకుంటాం కానీ అవసరతలు చాలా ఉంటాయి. VBS మెటీరియల్ అని, యూత్ క్యాంప్ కానీ అవి చాలా ఉంటాయి. అవన్నీ దేవుడు తన యొక్క ముఖ దర్శనంలో ప్రతి ఆశను దేవుడు తీర్చులాగన, ప్రతి కోరికను తీర్చులాగన హెబ్రోన్ క్షేమం కొరకు ప్రార్థించండి. తర్వాత ఈ రాత్రి మనం చేసే ప్రార్థనలు అన్నీ కూడా దేవునికి మహిమకరంగా లాగా ప్రార్థించండి. తర్వాత రేపు బాప్తిస్తాలు ఉన్నాయి. ఉదయం 11 గంటలకి, 10:30 గంటలకు మందిరంలో కూడుకుంటుంది. అటు పిమ్మట మరి బాప్తిస్త కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి బాప్తిస్త కార్యక్రమాల కొరకు కూడా సిద్ధపడండి. సిద్ధపడిన వారందరూ కూడా రేపు ఉదయం వచ్చినట్లయితే ఇక్కడికి మొదట కూడుకుంటుంది. అటు తర్వాత కొన్ని వాక్యాలు చెప్పిన తర్వాత బాప్తిస్తాలు ఇవ్వబడతాయి. ఆ తర్వాత హస్త నిక్షేపణ, అటు పిమ్మట చివరి ప్రార్థన చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. రాత్రికాల సమయంలో రేపు రాత్రి మళ్ళా రామారావు గృహంలో గృహ కూడిక కలిగి ఉంటాం. ఆదివారం ఆరాధన కలిగి ఉంటాం. ఆదివారం రాత్రి జ్యోతొక్కల గృహంలో కూడిక కలిగి ఉంటాం. సోమవారం ఇంకొకరి కుటుంబాల్లో గృహ కూడిక కలిగి ఉంటాం. కాబట్టి ఇవన్నీ గృహ కూడికలు కామన్గా ఉంటాయి. వారి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రార్థించండి. ఇంకా అవసరతల కొరకు మెయిన్ మా యొక్క చిన్న పాప కూడా మంచం మీద నుంచి బడి చేయి కొద్దిగా బెనికినట్టు అయింది, కట్టేపిసి రావాల్సి వచ్చింది. సో ఆమె కొరకు కూడా ప్రార్థించండి. 2 ఆమె తగ్గిందంటే 3 ఆమెకి సేమ్ ఇద్దరు కోటే చెయ్యాలి. కాబట్టి ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. 3వ పాప ఇప్పుడే కట్టేపించుకొచ్చాం. దేవుడు పరిపూర్ణమైన విధానంలో స్వస్థపరచులాగా ప్రార్థన చేయండి. 3వ పాప ర్యాప్చర్ ఎజ్రాక కొరకు, తర్వాత 2వ పాప నిత్యాశ్రయ తేజాస్ కొరకు, మొదటి పాప షిఫ్రా ఎవాంజలిన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ కొరకు కూడా ఇంకా ఆ ప్రాంతాల్లో ఎగ్జామ్స్ ఎంతోమంది జరుగుతున్నాయి. మంచి ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా మరి సోదరి దెబోరా కొరకు ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేశారు. వందనాలు. మంచి రిజల్ట్ రావడం కొరకు కూడా ప్రార్థించండి. ఇంకా ప్రార్థన ఎంతో విలువైంది. కాబట్టి ప్రార్థన ద్వారా మన ఆశలన్నీ, కోరికలన్నీ దేవుని యొక్క ముఖ దర్శనం తీర్చుకోగలదు. అట్లా తీర్చుకునేలాగా ప్రార్థన చేయండి. బాప్తిసం తీసుకునేవారు ఎవరో కూడా వెనక్కి వెళ్ళిపోకుండా క్రీస్తులో స్థిరంగా నిలబడటం కొరకు ఏ ఆటంకాలు లేకుండా ఎన్నుండా ధైర్యం. బాప్తిసం తీసుకునేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటన్నిటిని అధిగమించిన వారే క్రీస్తులో నిలబడగలుగుతారు. అలా నిలబడి ఓసారి అనిపించేది ఈ బాప్తిసం నాకు వద్దు, ఏం తీసుకుంటాలే, ఇప్పుడు ఏం తీసుకుంటాలే, ఆగిపోదాం అనిపించేది. వద్దు, మనం ఒకసారి తీర్మానం చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళకూడదు. నాగటి మీద చేయబెట్టి వెనక్కి వెళ్ళిన వాడు పరలోకానికి పాత్రుడు కాడు. అది తీర్మానం చేసుకున్నాం. కష్టాలైనా బాధలైనా ముందరికి వెళ్ళిపోతే దేవుడు సహాయం చేస్తాడు. అక్కడ ఈ బాప్తిసాల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎవరెవరి అవసరతలు ఉన్నారో వారందరూ అవసరత కొరకు సోదరుడు పండు బాప్తిసం తీసుకుంటున్నాడు. జ్యోతక్క బాప్తిసం తీసుకుంటుంది. తర్వాత సోదరి స్వర్ణ, సోదరి మరి జ్ఞాపకం చేసుకుని కీర్తన, ఇంకా తర్వాత మరి అరుణక్క కూడా బాప్తిసం తీసుకుంటానంది. మరి వెనక్కి వెళ్ళింది. దేవుని చిత్తం మీద రేపు సిద్ధపడలాగను కూడా ప్రార్థన చేయండి. ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొరకు కూడా ప్రార్థించండి. ఇంకేమన్నా మందిరం కొరకు ఇంకేమైనా అవసరతలు ఉన్నాయో వాటన్నిటి కొరకు కూడా, మెయిన్ మందిరం కొరకు కూడా అవసరత కొరకు ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి మందిరం కొరకు. అందరూ కూడా క్రమం తప్పుకోకుండా, ఇప్పటికే చైన్ ప్రేయర్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి క్రమం తప్పకుండా అందరూ కూడా అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రకటించబడిన రీతిలో ప్రార్థన చేయండి. ఆరంభించండి. ప్రకటనలో జ్ఞాపకం అక్క రేపా? రేపు సోదరి దెబోరా కేరళ నుండి కదక్క, కేరళ నుండి వస్తుంది. తన యొక్క ప్రయాణం కొరకు ప్రార్థించండి. తర్వాత ఇంకొక ప్రత్యేకమైన ప్రకటన జ్ఞాపకం చేసుకునండి.